హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక డివోషనల్ వీడియో అనమాట. మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే ఎంతో శక్తివంతమైన ఆ పరమశివునికి ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. రండి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ నారికేళ్ల దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సోమవారం రోజు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా పర్వదినాలు పండగ రోజుల్లో, లేకపోతే ఇంకా కార్తీక మాసం మహాశివరాత్రి ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఇది అంటే 9 వారాలు ఇలాగ అనుకొని చేసుకుంటారు, ఒక వ్రతంలాగా పెట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు. మనకి అనుకున్న కోరికలు నెరవేరాలంటే న్యాయపరమైన కోరికలు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి పరమశివుని ప్రార్థించి మనం మన కోరిక తీరాలని మొక్కుకుంటే తప్పనిసరిగా తీరుతుంది. ఈ నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలి అంటే ఫస్ట్ మనం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి పూజా గదిలో. మీ దగ్గర ఇత్తడి రాగి ప్లేటు లేదంటే మూకుడులో అయినా పెట్టచ్చు అనమాట. మట్టి మూత ఉంటుంది కదా, మూకుడ, అందులో అయినా వెలిగించవచ్చు. స్టీల్ దాంట్లో మాత్రం వెలిగించకూడదు. దీన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఫస్ట్ గంధం బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఇలాగ కుంకుమతో అలంకరించుకోవాలి. అలంకరించిన తర్వాత ఒక గ్లాస్తో బియ్యం తీసుకొని 3 గుప్పిళ్ళలాగా పోయాలన్నమాట 3 సార్లు. ఆ తర్వాత పసుపు కుంకుమని ఉంచాలి. ఈ బియ్యం మీద పసుపు కుంకుమ ఉంచాలన్నమాట. అంటే మనం దేవునికి దీపం వెలిగిస్తున్నాం కాబట్టి పసుపు కుంకుమ తప్పనిసరిగా ఉంచాలి. ఇది మనం పూజా గదిలో చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా పక్కన పూజ గదిలో కాకపోయినా పక్కనైనా సరే ఈ దీపాన్ని శివుని ఫోటో పెట్టుకొని వెలిగించవచ్చు. ఇది ముందు రోజు మనం దేవుని కోసం పూజలో కొబ్బరికాయని కొడతాం కదా, అలాగైనా సరే, లేదంటే మనం ఈ పూజ చేసే రోజు ఒక కొబ్బరికాయని కొట్టి అందులో ఒక భాగాన్ని, అంటే 3 కన్నులు ఉంటాయి కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలాంటి కొబ్బరి గిన్నెని తీసుకోవాలి. 3 కళ్ళు ఉండేదే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెకి కూడా కొబ్బరి గిన్నెకి మనం బొట్లు పెట్టుకుందాం, గంధం కుంకుమ బొట్లు. 3 కన్నులు ఎందుకంటే పరమశివునికి 3 నేత్రాలు ఉంటాయి, ముక్కంటీశ్వరుడు అంటాము కాబట్టి ఈ 3 కన్నులు ఉండే కొబ్బరి గిన్నెలో వెలిగించాలి. ఎన్ని ఒత్తులు చేయాలంటే 3 జ్యోతులు వెలిగేలాగా వెలిగించాలన్నమాట. 3 జ్యోతులు ఎందుకు వెలిగించాలంటే ఆ ముక్కంటేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి 3 జ్యోతులు వెలిగేలాగా చూసుకోవాలి. మనం దీన్ని 7 ఒత్తులు అంటే 7 పోగులతోటి మనం ఒక్కొక్క జ్యోతిని తయారు చేసుకోవాలి. నేను 7 పోగులు వేసి చేశాను అనమాట. 3 జ్యోతులు ముక్కంటీశ్వరుడికి ప్రీతిపాత్రంగా 3 జ్యోతులను వెలిగించాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా సరే ఈ పూజకి మనం ఉపయోగించవచ్చు. ఈ దీపం చుట్టూ మనకు ఏదైతే ఇంట్లో ఉంటాయో పువ్వులు, ఆ పువ్వులని అలంకరించుకోవచ్చు. నేనైతే గన్నేరు పువ్వులను తీసుకున్నాను. గన్నేరు పువ్వులతో పూజ చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, స్వామివారికి ఇష్టము. ఇక జ్యోతులు వెలిగించేటప్పుడు మనం ఏకహారతి కానీ ఇలాగా సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, అగరబత్తితో కానీ వెలిగించాలి. అగ్గిపుల్లతోటి వెలిగించకూడదు. ఏకహారతి అంటే కర్పూరంతో మనం వెలిగించి ఆ తర్వాత ఆ హారతితోటి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి. ఈ దీపంతో పాటు పూజా గదిలో ఉన్నటువంటి జ్యోతులు ఉంటాయి కదా, అవి కూడా వెలిగించాలన్నమాట. దీపారాధన చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం శివాష్టకాన్ని లేదా శివ దారిద్ర దహన స్తోత్రాన్ని ఇలా ఏదైనా సరే శివయ్యకి సంబంధించిన పారాయణాలు చేస్తే తప్పనిసరిగా ఆ బోలాశంకరుడు మన కోరికలను నెరవేరుస్తాడు. న్యాయపరమైన కోరికలు, భార్యాభర్తల సఖ్యతగా ఉండడానికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని, లేదా మనకున్నటువంటి అప్పులు బాధలు తీరడానికి, ఇంకా మనకి ఏదైనా వ్యాపారంలో సమస్యలు ఉన్నా కూడా వ్యాపారం అభివృద్ధి లేదన్నా ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి మనం ప్రార్థించామంటే తప్పనిసరిగా తీరుతుంది. ఇక నేను కర్పూర హారతి కూడా ఇచ్చాను. నేను శివనామస్మరణ చేశాను. ఇవేమీ చదవలేము అనుకున్నా కూడా మీరు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నామాన్ని కూడా పఠించవచ్చు 108 సార్లు. ఓకేనా?